తెలంగాణలో 2019 లోక్సభ ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీల్లో సోయం బాపురావు ఒకరు. ఇతర బీజేపీ లీడర్ల తరహాలో హోరెత్తే ప్రచారం, మీడియా హైప్, ఎలాంటి అంచనాలు లేకపోయినా గెలిచి సంచలనం సృష్టించారు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చి తొలిసారిగా 2004లో ఎమ్మెల్యేగా గెలిపించిన బోధ్ నుండే తన ప్రచారాన్ని మొదలుపెట్టి ఆదిలాబాద్ ఎంపీగా గెలుపొందారు. ఓ పేద కుటుంబం నుండి వచ్చారు సోయం బాపురావు. తన తండ్రి కూలీ పనులు చేయగా వచ్చిన డబ్బే వీరికి ఆధారం. ఆదివాసీ బిడ్డగా ఆశ్రమ పాఠశాలలో చదువుకుని ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచారు. రానున్న ఎన్నికల్లో మరోసారి బోధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోయం బాపురావుకు సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. సోయం బాపురావు 1968లో పుట్టారు. తల్లిదండ్రులు నాగోరావు, లక్ష్మీబాయి. 7 సంతానంలో సోయం బాపురావు ఆరో కుమారుడు. సోయం బాపురావుకు ఒక చెల్లి ఉన్నారు. పేరు భూమాబాయి. వీరిది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గ పరిధిలోని అజ్జర్ వజ్జర్ పంచాయతీ ఘన్పూర్ గ్రామం. ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం కావడమే కాదు, పంటలు కూడా సరిగ్గా పండేవి కాదు. చాలా వరకు బీడు భూములుగా ఉండేవి. తండ్రి నాగోరావు వ్యవసాయ బావులు తవ్వే పనులకు వెళ్లేవారు. ఆ కూలి డబ్బులతో జొన్నలు తీసుకొచ్చి వాటిని ఇస్రాయి పెట్టి గటుక చేసుకుని ఆ కుటుంబాన్ని పోషించేవారు. వారానికి 4 రోజుల్లో ఇప్ప పువ్వు పరగ సేకరించి వాటిని కాల్చి తినేవారు. అవి కూడా దొరక్కపోతే ఒక పూట తిని మరో పూట పస్తులుండేవారు. ఇక పిల్లలకు తిండి పెట్టలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో అప్పట్లో చాలా మంది ఆశ్రమ పాఠశాలలకు పంపించేవారు. ఆ క్రమంలోనే సోయం బాపురావుని కూడా పార్డీబీ ఆశ్రమ పాఠశాలలో చేర్చారు తల్లిదండ్రులు. స్కూల్కి వెళ్లడం కంటే కూడా సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూసే ఎక్కువగా నేర్చుకున్నారని చెప్పవచ్చు. సెలవుల్లో ఇంటికి వచ్చేవారు. అజర్ వజర్కు దాదాపు 12 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో ఆ ఆశ్రమ పాఠశాల ఉండేది. ఆ అటవీ ప్రాంతంలో కాలినడకనే స్కూల్ నుండి ఇంటికి వెళ్లేవారు సోయం బాపురావు. సెలవుల్లో ఇంటికి వచ్చిన కూలీ పనులు, వ్యవసాయ పనులు చేసేవారు. కొంత డబ్బు ఇంట్లో ఇచ్చేవారు. మిగిలిన డబ్బుతో స్కూల్లో తనకు కావలసిన వాటిని కొనుక్కునేవారు. ఆ తరువాత బోధ్ మండలంలోని పాట్నాపూర్ ఆశ్రమ పాఠశాలలో చేరారు. అక్కడే 5వ తరగతి వరకు చదువుకున్నారు. హాస్టల్లో ఉన్న సమయంలోనూ తండ్రి, అన్నయ్యలు చెక్క పని చేసేవారు. అందుకు హాస్టల్ బయట ఆ చెక్కల రవాణాకు హెల్ప్ చేసేవారు బాపురావు. అప్పట్లో ₹2 ఇచ్చేవారు. అవి తన ఖర్చులకు వాడుకునేవారు సోయం బాపురావు. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధ్ మండల కేంద్రంలోని గవర్నమెంట్ హెచ్టీ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. 10th మంచి మార్కులు వచ్చాయి. ఆ ఊర్లో 10th పూర్తి చేసిన 3వ వ్యక్తి సోయం బాపురావు కాగా మిగతా 2 సోయం బాపురావు బ్రదర్స్ అని చెప్పవచ్చు. 10th పూర్తయ్యాక ఉట్నూరులోని లాల్ టెక్డీ గిరిజన గురుకుల కళాశాలలో సీటు వచ్చింది. అక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశారు. అప్పట్లో అంటే 1987లో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన, ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి కోసం విద్యను అందించే చర్యల్లో భాగంగా 1000 ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించింది ప్రభుత్వం. ఆ ఉపాధ్యాయ పోస్టులకు ఇంటర్మీడియట్ కనీస విద్యార్థులను నిర్ణయించారు. అప్పటికే సోయం బాపురావు 2 బ్రదర్స్ కూడా ఆ ఉద్యోగాలకు అప్లై చేసి సెలెక్ట్ అయ్యారు. సోయం బాపురావుకు ఆ ఉద్యోగం రాలేదు. అప్పట్లో ఐఏఎస్ అధికారి, వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన స్పెషల్ సెక్రటరీ పి సుబ్రహ్మణ్యం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా ఉన్నారు. ఓసారి వీరి సొంత గ్రామానికి వచ్చినప్పుడు తమ స్కూల్లో టీచర్ లేడని గ్రామస్తులు చెప్పారు. ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ ప్రాంతాల్లో 1000 టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందని, మీ గ్రామానికి కూడా టీచర్ వస్తాడని పి సుబ్రహ్మణ్యం చెప్పారు. అయితే తమ గ్రామం మారుమూల ఉందని, కొత్తగా బయటి ప్రాంతం నుండి టీచర్ వచ్చినా కొన్ని నెలలకే వెళ్లిపోతాడని గ్రామస్తులు చెప్పడంతో అక్కడికక్కడే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. గ్రామంలో 10th పూర్తి చేసిన వారు ఎవరైనా ఉంటే చెప్పాలని సదరు అధికారి కోరడంతో గ్రామస్తులు సోయం బాపురావు పేరు చెప్పారు. దీంతో సోయం బాపురావును మరుసటి రోజు ఉట్నూర్ ఐటీడీఏ ఆఫీస్కు రావాలని, అక్కడే ఆర్డర్స్ ఇస్తారని చెప్పారు సుబ్రహ్మణ్యం. మరుసటి రోజు వెళ్లిన బాపురావును ఒక పద్యం చెప్పాలని చిన్న పరీక్ష లాంటిది పెట్టారు. ఆ పద్యం చెప్పిన సోయం బాపురావును టీచర్గా సెలెక్ట్ చేశారు. అలా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే 1988లో సొంత గ్రామ పంచాయతీ అయిన అజ్జర్ వజ్జర్ పరిధిలోని మాదుగూడలో ఉపాధ్యాయ పోస్టు వచ్చింది. ఆ స్కూల్లోనే దాదాపు 7 ఏళ్లు పనిచేశారు. ఆ తరువాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ ఆత్నూరు మండలం కొత్తగూడకు బదిలీ అయింది. అక్కడ 1 ఏడాది పాటు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తరువాత ఆసిఫాబాద్లోని అల్లిగూడ పాఠశాలలో 6 నెలల పాటు పనిచేశాక ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్లో స్పోర్ట్స్ స్కూల్కు బదిలీ అయ్యారు. గిరిజనులు, ఆదివాసీల ఇబ్బందులేంటో స్వయంగా ఎదుర్కొన్నారు సోయం బాపురావు. ఆదివాసీల జీవితాల్లో మార్పులు రావాలంటే ఆదివాసీల హక్కులు సాధించడం, విద్యా జ్ఞానం అందించడంతోనే సాధ్యమనే ఉద్దేశంతో వాటి కోసం ప్రయత్నాలు చేసేవారు.
ఓవైపు ఉపాధ్యాయుడిగా ఉంటూనే ఆదివాసీల్లో ఐక్యత కోసం, హక్కుల సాధన కోసం జరిగే పోరాటానికి మద్దతు పలికేవారు. అయితే 1992లో జరిగిన ఘటన సోయం బాపూరావును మరింత చలింపజేసింది. అప్పట్లో నక్సల్స్ ప్రభావం తీవ్రంగా ఉండేది. అంతేకాకుండా ఆ ప్రాంతంలోనే ఓ భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ టైంలోనే బోధ్ మండలం గొల్లాపూర్లో ఓ ఆదివాసీ వివాహిత మహిళ పట్ల తనిఖీల పేరుతో అప్పట్లో పోలీసులు అమానుషంగా వ్యవహరించారని, పిల్లలకు పాలిచ్చి వస్తాను అని చెప్పినా ఏ తల్లికి జరగకూడని రీతిలో అక్కడ విధుల్లో ఉన్న ఓ పోలీసు ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ విషయం తెలిసిన బోధ్ ప్రాంతంలోని ఆదివాసీల్లో ఆగ్రహం పెల్లుబికింది. అప్పటికే ఆదివాసీ హక్కుల పోరాట సమితి ఏర్పాటైంది. కొమరం భీం పోరాట పంథాలో భాగమైన తుడుందెబ్బ నినాదంగా ఈ పోరాటం మొదలైంది. అప్పటికి ఆ సమితికి సోయం బాపూరావు మండల కన్వీనర్గా ఉన్నారు. అదే సమయంలో తల్లమడ్లోనూ ఆదివాసీలపైన దాడి జరిగింది. దీంతో ఆదివాసీలు ఉద్యమం మొదలుపెట్టారు. గొల్లాపూర్ ఘటనకు కారణమైన పోలీసులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో ఇచ్చోడ, బోధులతో పాటు పలు ప్రాంతాల్లో బంద్కు పిలుపునిచ్చారు. అప్పటికే ఉపాధ్యాయుడిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి కన్వీనర్గా ఉన్న సోయం బాపూరావు ఆ బంద్కు నేతృత్వం వహించిన వారిలో ఒకరు. అప్పటికి రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రిగా నగేష్ ఉన్నారు. ఆయన కూడా ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తే. తలమడ్లో ఆయన పేరు చెప్పి కొందరు వ్యక్తులు ఆదివాసీలపై దాడులు చేశారని ఆదివాసీల ఆరోపణ. ఈ నేపథ్యంలో గొల్లాపూర్ ఘటనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జి నాగేష్ను అటవీ ప్రాంతంలోనే అడ్డుకున్నారు ఆదివాసీలు. అప్పటి పరిస్థితుల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో మంత్రి ఎక్కువసేపు ఉండడం మంచిది కాదన్న ఉద్దేశంతో బోధ్ మండలం సోనాల హైస్కూల్లో శాంతి చర్చలు మొదలైనా సఫలం కాలేదు. ఆ తరువాత ఉద్యమం శరవేగంగా విస్తరించడంతో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. గవర్నర్ ద్వారా వివరాలను పంపాలని కోరింది. ఆ తర్వాతి క్రమంలో గొల్లాపూర్ ఘటనకు సంబంధించి సదరు పోలీసుపై చర్యలు తీసుకున్నారు. బాధిత మహిళకు ₹1,00,000 పరిహారం, మరో బాధితుడికి ₹75,000 పరిహారం అందజేసింది ప్రభుత్వం. అప్పటికి ఆ పరిస్థితి సద్దుమణిగిన నక్సల్స్ వర్సెస్ ఆయా ప్రభుత్వాల మధ్య జరిగే పోరాటం, పోలీసుల ఆంక్షలు, నక్సల్స్ ఏరివేత చర్యలు తదితర కారణాలతో తమకు సంబంధం లేకుండానే ఆదివాసీలకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. తమకు ఎలాంటి సంబంధం లేకున్నా నక్సల్స్కి సంబంధించిన వివరాలు చెప్పాలంటూ స్వయంగా తన సోదరుడైన లక్ష్మణ్ని పోలీసులు అర్ధనగ్నంగా ఉంచి కొట్టారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోయం బాపూరావు. సోయం బాపూరావును కూడా పోలీసులు పలుమార్లు ప్రశ్నించారు. అయితే ప్రభుత్వ ఉపాధ్యాయుడైనందున చెయ్యి చేసుకోలేదు. వీరే కాదు, అప్పట్లో ఆ ప్రాంతంలో ఓవైపు పోలీసులు, మరోవైపు నక్సల్స్, ఇలా 2 వర్గాల మధ్య ఆదివాసీలు, గిరిజనులు సంబంధం లేకున్నా వేధింపులకు గురయ్యారని చెప్పవచ్చు. ఇక్కడ ఆదివాసీల వాదన ఏంటంటే, తమ ప్రాంతంలోకి ఎవరైనా రావాలంటే 4-5 గంటల పాటు కాలినడకన రావాల్సి ఉంటుందని, తమ ప్రాంతానికి వచ్చిన వారికి ఆకలి తీర్చేందుకు తమ సంప్రదాయం ప్రకారం తమ ఇళ్లల్లో ఏది ఉంటే అదే పెడతామని, తాము తినటానికి దాచుకుని బయటి వారికి లేదని చెప్పే అలవాటు లేదనేది ఆదివాసీల మాట. ఆ క్రమంలోనే కొన్నిసార్లు గుర్తు తెలియని వ్యక్తులు భోజనం అడిగితే తమకు ఉన్నదే పెడతామని, వారు నక్సల్స్లా, పోలీసులా, స్మగ్లర్లా అనేది తెలియదని అప్పట్లో ఆదివాసీల నాయకులు చెప్పేవారు. అయితే పోలీసులు వర్సెస్ నక్సల్స్ పోరాటంలో గిరిజనులు, ఆదివాసీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఈ పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లో అదే టైంలో ఆదివాసీలకు మరో ఇబ్బంది ఎదురైంది. తనిఖీలు, పోరాటాలు, దాడులు, కరువు దాడులు, కూంబింగ్, ఇన్ఫార్మర్ల కోసం వెతుకులాట, ఇలా పలు కారణాలు చూపించి చాలా మంది చెప్పులు వేసుకుని ఆదివాసీ గూడాలకు వచ్చేవారు. ఇది ఆదివాసీల మనోభావాలకు ఇబ్బందికరమైన అంశంగా మారింది. అప్పటికే సోయం బాపూరావు టీచర్ యూనియన్లో యాక్టివ్గా ఉండడంతో పాటు ఏటీఎఫ్ నాయకుడిగా కూడా ఉన్నారు. తుడుందెబ్బ వ్యవస్థాపకుడైన నరసింగరావు గారు ఆదివాసీ హక్కుల పోరాట సమితికి నేతృత్వం వహించేవారు. పోలీసులు చెప్పులు వేసుకుని తమ గ్రామంలోకి, ఇళ్లలోకి రాకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రత్యేక విన్నపం చేశారు. పోరాటము చేశారు. దీంతో ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పోరాటాలు చేస్తున్న టైంలోనే అనేక సమస్యలను చూసిన సోయం బాపూరావు రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో అయితే తమ ప్రాంతాలకు, ఆదివాసీలకు, గిరిజనులకు మేలు చేయవచ్చని అనుకున్నారు. 1998 నుండి తెలంగాణ వాదం ఊపందుకున్న టైంలో తెలంగాణ జనసభలో క్రియాశీలకంగా ఉండేవారు. అప్పటికి కేసీఆర్ ఇంకా పార్టీ పెట్టలేదు. అప్పటికే తెలంగాణలో చాలా మంది నాయకులు వివిధ చోట్ల తమ పోరాటాలను మొదలుపెట్టారు. అందులో ఒకటైన తెలంగాణ జనసభకు జిల్లా కన్వీనర్గా ఉన్నారు సోయం బాపూరావు. అప్పటికి కాంగ్రెస్ నుండి పలు ఆఫర్లు వచ్చాయి. అందులో చేరలేదు.
అదే టైంలో ఇంద్రకరణ్ రెడ్డితోనూ మంచి పరిచయం ఉంది. అయితే సోయం బాపురావుకు సమీప బంధువైన కోసరావుకు టికెట్ వచ్చింది. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ పిలుపుతో టీఆర్ఎస్లో చేరారు. 2004 ఎన్నికల్లో బోధ్ నుండి పోటీ చేయాలని అనుకున్నారు. ఆ ఎన్నికల్లో టికెట్ కోసం 21 మంది అప్లై చేశారు. చివరి పేరు సోయం బాపురావుది. అదే టైంలో కాంగ్రెస్తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. ఆ ఎన్నికల్లో వేరే వారికి టికెట్ ప్రకటించింది టీఆర్ఎస్. అయితే అసలైన ఉద్యమకారులకు టికెట్ ఇవ్వకుండా కేవలం రాజకీయ కారణాలతో వేరే వారికి టికెట్ ఇస్తున్నారని అప్పట్లోనే బహిరంగంగా ప్రకటించారు సోయం బాపురావు. చివరికి సోయం బాపురావుకు టికెట్ వచ్చింది. అప్పటికి తన పేరుతో ఉన్న ఆస్తి ఒకే ఒక బండి. దాన్ని 30,000కు అమ్మారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ సోయం బాపురావుకు ఎన్నికల ఖర్చు కోసం 2 లక్షలు ఇచ్చారని, మిగిలిన వారు చందాలుగా మరో 3 లక్షలు ఖర్చు చేశారని, తాను మొత్తం 5 లక్షల రూపాయల ఖర్చుతో 2004లో ఎమ్మెల్యేగా గెలిచానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోయం బాపురావు. అలా 2004లో తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నియోజకవర్గంలో 50,000 ఇందిరమ్మ ఇల్లు ఇప్పించానని, రాష్ట్ర వ్యాప్తంగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీల్లో 2 లక్షల మందికి పట్టాలు ఇప్పించానని, మరో 2.5 లక్షల మందికి ఇచ్చేందుకు వైఎస్ అంగీకరించారని, అయితే వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ట్రెజరీ ద్వారా జీతాలు వచ్చేవి కాదు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఛాయారత్నం ఉన్న టైంలో ట్రెజరీ ద్వారా ఆదివాసీ ప్రాంతాల్లో పనిచేస్తున్న టీచర్లకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో పొత్తుల్లో భాగంగా పోటీ చేసే అవకాశం రాలేదు. తర్వాతి కాలంలో కేసీఆర్తో విభేదించి టీడీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు చేతిలో 26,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 తర్వాత టీడీపీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బోధ్ నుండి పోటీ చేసి ఆ ఎన్నికల్లోనూ రాథోడ్ బాపురావు చేతిలో ఓడి 3వ స్థానంలో నిలిచారు. అయితే 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో సోయం బాపురావుకు వచ్చిన ఓట్లు భారీగా పెరిగాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ గెలుస్తుందని భావించారు. అయితే అనూహ్యంగా సోయం బాపురావు దాదాపు 58,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న జి నాగేష్ ఓటమి చెందారు. సోయం బాపురావు గెలుపు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఆదిలాబాద్ ఎంపీగా గెలిచాక విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2021లో దక్షిణ మధ్య రైల్వే బోర్డు సలహా మండలి సభ్యుడిగా నియమితులయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి బోధ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు సోయం బాపురావు. ఇక సోయం బాపురావు ఆస్తుల విషయానికి వస్తే నార్మల్గా ఒక్కసారి వార్డు మెంబర్గా గెలిస్తేనే కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టేవారు చాలా మంది ఉంటారు. అయితే సోయం బాపురావు విషయం అందుకు భిన్నమని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో ఆయనకు ఉన్న ఆస్తులు చాలా తక్కువే అని చెప్పవచ్చు. ఆయన పేరుతో ₹1,00,000 నగదు, కుమారుడి పేరుతో 10,000 ఫిక్స్డ్ డిపాజిట్, భార్య పేరుతో 5,000 ఫిక్స్డ్ డిపాజిట్, మహీంద్రా బొలెరో జీప్, పాత 2 వీలర్, భార్య పేరుతో 5 తులాలు, కుమారులు కుమార్తెల పేరుతో మొత్తం 6 తులాల బంగారు ఆభరణాలున్నాయి. మొత్తం చిరాస్తుల విలువ 15 లక్షలకు మించలేదు. ఆయన పేరుతో సొంత గ్రామమైన ఘన్పూర్లో వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమి తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేవు. మొత్తంగా 2014లో ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తుల విలువ 20 లక్షలకు మించలేదు. అందులో బొలెరో వాహనం విలువ 9 లక్షలు పోగా ఇతర ఆస్తుల విలువ 11 లక్షల లోపే అని చెప్పవచ్చు. ఇక 2018లో తన వార్షిక ఆదాయం 5.6 లక్షలుగా చూపించారు. కేసులు 52 ఉన్నాయి. వీటిలో ధర్నాలు, ఉద్యమాలకు సంబంధించినవే ఎక్కువ. నగదు, ఫిక్స్డ్ డిపాజిట్లు మొత్తం 1,50,000 కాగా కుటుంబానికి ఉన్న డిపాజిట్లు, బంగారం, ఇతర చరాస్తులు కలిపి 6 లక్షలు. గన్పూర్లో సొంత భూమి ఉండగా దాన్ని కూడా పిల్లలకు పంచారు. ఆ భూమితో పాటు స్థిరాస్తుల విలువ మొత్తం దాదాపు 11 లక్షల లోపే ఉంది. మొత్తం స్థిర చరాస్తులు కలిపితే ఆ విలువ 17 లక్షలు. అదే టైంలో 2.5 లక్షల అప్పులు, రుణాలు కూడా ఉన్నాయి. ఇక 2019 లోక్సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నగదు, బ్యాంక్ డిపాజిట్లు 1,70,000. కుటుంబానికి ఉన్న బంగారు ఆభరణాల విలువ దాదాపు 5 లక్షలు కాగా మొత్తం చరాస్తుల విలువ దాదాపు 6.5 లక్షలు. స్థిరాస్తులు కూడా దాదాపు 10 లక్షల్లోనే ఉన్నాయి. అప్పులు 2.3 లక్షలున్నాయి. సోయం బాపురావు కుటుంబం విషయానికి వస్తే సోయం బాపురావు భార్య పేరు భారతీబాయి. ఈమెది ఇచ్చోడ మండలం తలమద్రి పంచాయతీ పరిధిలోని కోసుగు. ఈమె గృహిణి. సోయం బాపురావు భారతీబాయి దంపతులకు 2 కుమారులు, 1 కుమార్తె. కుమారులు వెంకటేష్, మహేష్, కుమార్తె కృష్ణవేణి. వీరు ఇంజనీరింగ్ చదివారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే సోయం బాపురావు
ఆయనతో పాటు ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న తోటి విద్యార్థులతో ఇప్పటికీ క్లోజ్ గా ఉన్నారు. తాను రాజకీయాలకు కాకుండా ఏమాత్రం సమయం ఉన్నా తన కుటుంబంతో లేదా చిన్ననాటి మిత్రులతోనే ఉంటానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు సోయం బాపురావు. తాను రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో తన భార్య కుటుంబ బాధ్యతలన్నీ తీసుకున్నారని, తన సక్సెస్ లో ఆమె పాత్ర చాలా ముఖ్యమని చెబుతారు. తన ఇంటి దేవత జంగూబాయ్ ఆశీర్వాదంతో పాటు శివుని సన్నిధి తనకు చాలా ఇష్టమని చెబుతారు. మరికొన్ని విషయాలకు వస్తే ఓ ఇంటర్వ్యూలో సోయం బాపురావు మాట్లాడుతూ తాను లంబాడీలకో లేక ఏ ఇతర వర్గానికో వ్యతిరేకం కాదని, ప్రభుత్వ విధానాలకు మాత్రమే వ్యతిరేకమని చెప్పారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో లంబాడాలపై కొన్నిసార్లు ప్రభుత్వాలు వేధింపులకు దిగుతున్నాయని, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదివాసీలపై ఆ వేధింపులున్నాయని చెప్పారు. ఆ మధ్య ఎంపీ లాట్స్ తో తన సొంత పనులు చేసుకున్నట్లు సోయం బాపురావు వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది. అప్పట్లో ఆ అంశం వైరల్ అయింది. పలువురు విమర్శించారు కూడా. ఓ ముఖ్యమైన మీటింగ్ లో ఆయన వాడిన ఓ పదం పైన విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. కొన్ని కారణాల వల్ల గతంలో తుడుందెబ్బ వర్సెస్ సోయం బాపురావు అనే వివాదం కూడా తలెత్తింది. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. 2021లో ఆదివాసీ హక్కుల సంస్థ అయిన తుడుందెబ్బ చీఫ్ పదవి నుండి తప్పుకున్నారు సోయం బాపురావు. ఇవి సోయం బాపురావుకు సంబంధించిన అంశాలు.